తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉధృతి భద్రాచలం నుండి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుండి దుమ్ముగూడెం, చర్ల స్టేట్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులు కావటం గమనార్హం. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి అయినా భద్రాచలం మాత్రం అభివృద్ధికి ఆవడ దూరంలో ఉంటుంది. కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు, కానీ కరకట్ట కడతను అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కరకట్ట కట్టేది తూర్పు సైడ్న, కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఏఎంసీ కాలనీ నుంచి మన బ్రిడ్జి దగ్గర నుంచి 3 స్లూయిస్లు ఉన్నాయి. అధికారులు మాత్రం 2 స్లూయిస్కి మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు. మూడో స్లూయిస్ మాకు సంబంధం లేదు, ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏఎంసీ కాలనీలో 32 ఇల్లులు ఇప్పటి వరకు మునగటం జరిగింది. వాళ్ళ మొత్తం కొర్రాలగుట్ట స్కూల్కి తరలించారు. మేము అధికారులను కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణలో ఉన్నాయా ఆంధ్రాలో ఉన్న తర్వాత సంగతి. ముందు ప్రజలు మునగకుండా ఉండటం కోసం శాశ్వత పరిష్కారం భద్రాచలం పట్టణంలో జరగటం కోసం తక్షణమే అక్కడ మోటార్లు ఏర్పాటు చేస్తే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి కనీసం ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు చూడలేదు. ఈ వాటర్ ఎటు నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఆంధ్రలో తెలంగాణలో చూసి మోటార్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. భద్రాచల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ గోదావరి పెరగడం వల్ల కాకుండా బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతున్న పరిస్థితి ఉంది. అది టెక్నికల్గా చూస్తే తెలంగాణలో ఉంది ఆ స్లూయిస్. కాబట్టి దీనికి ఒక మోటార్ పెట్టి నీళ్ళు ఆగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే, ఒక మోటార్ వల్ల ఈ సమస్య అంతా పరిష్కారం అయితే ఇప్పుడు ఒక 35 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడంతా కూడా ఊళ్ళో డ్రైనేజీ వాటరు, సెప్టిక్ ట్యాంక్ వాటరు అంతా గలీజ్ వాటర్ అంతా కూడా ఇళ్ళలేకపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రోగాలు, వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా సరే తక్షణం అధికారులు స్పందించి వచ్చిన వాళ్ళని ఫ్లడ్ షెల్టర్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. మరి ఈ ఖర్చు ఏదో శుభ్రంగా ఒక మోటార్ బిగిస్తే అసలు ఆ సమస్య రాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రోజు రోజు పెరుగుతూ ఉంది. ఈ తరుణంలో భద్రాచలం పట్టణంలో కాలనీలోకి నీళ్లు రాకుండా ప్రభుత్వ అధికారులు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ చివర ఉన్నట్టు ఏఎంసీ కాలనీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక 15 ఇండ్లు, 35 కుటుంబాలు పూర్తిగా ఇవాళ వరదలో చిక్కున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడి పునరావాస కేంద్రాన్ని తరలించాం. ఇక్కడ ఉన్నటువంటి స్లూయిజ్ అయితే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతా ఉంది. రెండోది యువతలో ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతలకు పంపాలి, డంప్ చేయాలని పరిస్థితుంది. ఆ రెండు ఇక్కడ జరగట్లేదు. స్లూయిజ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ స్లూయిజ్ కూడా వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీళ్ళ అవుతున్న మొత్తాన్ని కూడా అవతలు డంప్ చేయించాలి. రెండోది ఆ స్లూయిజ్లు లీక్ కాకుండా అక్కడ ఇసుక బస్తాలు వేయడం కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కానీ చేయకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. 13,01,496 క్యూసెక్కుల నీరు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ సుజాత, భద్రాచలం వద్ద గోదావరి గత 10 రోజుల నుంచి కూడా దోబూచులాడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ముప్పు తిప్పలు పడుతున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత 10 రోజుల నుంచి కూడా 40 అడుగులకు పైగా వరద ఉధృతి అయితే కొనసాగుతూ ఉంటుంది. అయితే తగ్గుతూ పెరుగుతూ ఈ యొక్క గోదావరి అంటే గత 10 రోజుల నుంచి కూడా తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో మనం చూసుకుంటే 2022 జూలైలో 71.6 అడుగులకి ఈ గోదావరి వచ్చినప్పటికీ కూడా కేవలం 3 రోజులు
రోజుల్లో ఈ యొక్క గోదావరి పూర్తిగా కూడా తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే కానీ ఈ ఏడాది గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు అధికారులకు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇది ఏదైతే ఇప్పుడు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు, మరికొంత అంటే ఈ మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. 52 అడుగులకు పైగా కూడా గోదావరి అయితే ప్రస్తుతం ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మరి అంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఈ మూడోసారి, అంటే ఈ యొక్క 10 రోజులలో మూడోసారి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 52 అడుగులకు పైగా ప్రవహించినటువంటి గోదావరి తర్వాత క్రమంగా తగ్గుతూ 46 అడుగుల వరకు రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అదేవిధంగా ఆ తెల్లారి మరలా కూడా ఈ యొక్క 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ విధంగా అంటే తగ్గుతూ పెరుగుతూ గోదావరి దోబూచులు ఆడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ రోజు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ యొక్క నీరు గోదావరికి చేరటంతో ఈ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏదైతే ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే మాత్రం అనేక ప్రాంతాల్లో నీట మునిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే 52 అడుగులకు పైగా కూడా ప్రవహిస్తుండటంతో ఇటు ఏదైతే చెర్ల భద్రాచలము రహదారి తూర్పాక వద్ద గోదావరి రోడ్డుపైకి రావడంతో అటు అంటే రవాణా మొత్తం కూడా అధికారులు అయితే నిలిపివేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ కొంచెం అంటే ఇటు భద్రాచలం పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోకి రావడంతో ఆ ప్రాంతాల్లో అయితే నీట మునిగినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి 20కి పైగా కుటుంబాలను అధికారులు ఈ యొక్క సురక్ష అంటే ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గోదావరి గత 10 రోజుల నుంచి కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంది. ఈ రోజు మూడో ప్రమాద హెచ్చరికను కూడా దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ మూడో ప్రమాద హెచ్చరికను దాటితే అక్కడ అంటే ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాలని ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికారులందరూ కూడా అంటే ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ గోదావరి పెరుగుతూ ఉండటంతో ఇటు భద్రాచల రామాలయ దర్శనానికి కూడా భక్తులు తగ్గుతున్నారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు వద్ద కూడా నీరు అనేది కొంచెం ఇంట్లో తగ్గిందని కూడా తెలుస్తుంది. దీంతో అంటే గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే గోదావరి మరి కొద్దిసేపట్లో అయితే 53 అడుగులకు చేరుకుంటుందని మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ నవీన్. 80,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు నదిలోకి దిగవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి వరద ప్రవహిస్తోంది. శని ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా డ్యాం నిండే అవకాశం ఉందంటున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110 టీఎంసీలుగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. సుజాత, ఏదైతే శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి అలాగే తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయిలో నిండుకొని డ్యాం పూర్తి స్థాయి గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి ఇటు ఆల్మట్టి అలాగే తుంగభద్ర నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్ దాదాపు 3.5 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ ఉండడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. అయితే అవుట్లో ప్రస్తుతానికి 87,000 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఏదైతే టీబీ డ్యాం నుంచి వస్తున్న వరద అలాగే ఆల్మట్టి నుంచి వస్తున్న వరద క్రమంగా పెరుగుతూ వస్తుంది. దాదాపు 1.5 లక్ష క్యూసెక్ల నీరు ఏదైతే టీబీ డ్యాం నుంచి దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏదైతే డ్యాములు పూర్తి స్థాయి నిండడంతో ఇప్పుడు శ్రీశైలం జలాశయం వైపు ఏదైతే కృష్ణా పర్వలు తొక్కుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఏదైతే టీబీ డ్యాం నుంచి అలాగే ఆల్మట్టి నుంచి వస్తున్న వరద శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలాఖరు లోపులు దాదాపు 885 అడుగులు శ్రీశైలం జలాశయం కెపాసిటీ కాగా ప్రస్తుతం 863 అడుగులకు చేరుకుంది. అయితే ఈ 2-3 రోజుల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్లు వరద శ్రీశైలం జలాశయానికి రావడంతో పూర్తి స్థాయి ఏదైతే ఆగస్టు మొదటి వారం లోపు డ్యాం పూర్తి స్థాయి నిండి ఏదైతే దిగువకు
నీటిని విడుదల చేసేందుకు అధికారులు అయితే సిద్ధమవుతారని చెప్పుకోవచ్చు. మరోవైపు శ్రీశైలంలో కుడి ఎడమగట్టులో ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే ముచ్చిమరి వద్ద ఏదైతే పోతిరెడ్డిపాడు హెగ్యులేటర్ ద్వారా కూడా నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 854 అడుగులు శ్రీశైలం జలాశయం చేరుకున్న వెంటనే ఏదైతే ముచ్చిమరి వద్ద ఉన్న ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు అందించే క్రమంగా ఈ రోజు ఏదైతే కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే అలాగే ఎంపీ బైరెడ్డి శబరి కొద్దిసేపటి క్రితమే 2000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసిన పరిస్థితి. ఈ వరద ఇలాగే కొనసాగితే ఆగస్టు మొదటి వారంలోనే శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ శివరాజ్. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 692.350 అడుగులకు చేరింది. 12,335 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా గోదావరిలోకి 13,856 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడికొండ మండలంలోని కుంటాల జలపాతం ఉగ్ర రూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సందర్శకులు దూరం నుంచి జలపాతం అందాలను గురువారం వీక్షించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గత వారం 10 రోజుల నుండి ఏకధాటిగా వర్షాలు పడడంతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుండి వరదలు ఉధృతంగా కావడంతో మన తెలంగాణలో నయాగారంగా పేరు పొందిన కుంటాల జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో కడెం ప్రాజెక్టు మొత్తం 700 అడుగులకు గాను 693 అడుగుల నీటి మట్టం వచ్చింది. అయితే ఇందులో 7.603 టీఎంసీ నీళ్లు పూర్తి నీటి సామర్థ్యం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే 5.820 టీఎంసీ నీళ్లు వచ్చినాయి. అయితే ఈ లెఫ్ట్ కెనాల్ ప్రకారంగా 6,600 క్యూసెక్ నీళ్లు వదిలేసిండ్రు. అవుట్ ఫ్లో 456 నీళ్లు ఉన్నాయి. ఎడమకాల 374 క్యూసెక్ వరద తోటి కిందికి నీళ్లు పంపుతున్నారు. కుడి కాళ్ళతో 5 క్యూసెక్ మిషన్ భగీరథ ద్వారా 9 క్యూసెక్ నీళ్లు వదిలేసిండ్రు. అయితే 3 గేట్లు ప్రస్తుతం అయితే ఓపెన్ చేసి ఉంచిండ్రు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద 60,150 ఎకరాల భూమి పంట సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మల్ జిల్లా కడెం నుంచి మంత్రాల జిల్లా అదిపూర్ వరకు ఇక్కడ ఉంది. అయితే ఈ గత సంవత్సరంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో ప్రాజెక్టు సామర్థ్యం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 11 కోట్లు రిలీజ్ చేసి మరమ్మతు చేయించిండు. ఆ గేట్లు ఎత్తడం కానీ క్లోజ్ చేసడం కానీ ఈజీ అవుతుంది. సో కడెం ప్రాజెక్ట్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే నీటి మట్టాన్ని కాపాడడానికి అయితే ఇక ఈ నీటి మట్టం విడుదల ఉంటుంది. కడెం ప్రాజెక్టు సేఫ్ గా ఉంది. అయితే ఈ కడెం ప్రాజెక్టు నీటితోటి 68,150 ఎకరాల పంట పడుతుంది. వీళ్ళు రైతులు మాత్రం ఆనందంగా ఉందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,039.075 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి విలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.263 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 2,06,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. అవుట్ఫ్లో 197,914 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7,71,580 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీకి వరద పోటెత్తడంతో అధికారులు 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7 లక్షల క్యూసెక్లకు పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజులకు పైగా కూడా ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయిలో కొంచెం ఎదుగుదలకు మినహా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పైన ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రాణహిత నుంచి వచ్చేటువంటి వరద ప్రభావంతో గోదావరి ఉధృతి దాల్చుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. గత వారం రోజులకు పైగా కూడా అదే ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 85 గేట్లను ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 85 గేట్లను ఎత్తి మొత్తం వరద ప్రవాహాన్ని అంతా కూడా విడుదల చేశారు అధికారులు. దానికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టును సందర్శించినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి నష్టం జరిగింది, నష్టం ఉందా లేదా, లేకపోతే మరమ్మతులతోటి నిలిచిందా అనేటువంటి అంశం కూడా ప్రాజెక్టు నుంచి నీరు బయటికి వెళ్ళిన తర్వాత వరద ప్రవాహం తగ్గిన తర్వాత చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు ఎటు తేల్చలేనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 25,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 13.533 టీఎంసీలుగా కాగా పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది.